హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇందాక నేను పిఆర్కే సర్జరీ 48 డేస్ తర్వాత ఏం జరిగిందో చెప్పాను కదా. సో కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయాను అనమాట. సో ఐ విల్ షేర్ యూ ఆల్ దిస్ డీటెయిల్స్. సో నేను నా ఫ్రెండ్ ఒకే రోజు చేయించుకున్నాం పిఆర్కే సర్జరీ. సో నాకేమో అతనికేమో ఓన్లీ ఫార్ సైట్ ఉంది, నాకేమో రెండు ఫార్ సైట్ నియర్ సైట్ రెండు ఉన్నాయని చెప్పాను కదా. సో అతని రికవరీ వితిన్ 12 to 15 డేస్లో అయిపోయింది, క్లియర్గా కనపడింది. బట్ నాకు మాత్రం డ్యూరింగ్ దోస్ ఫస్ట్ 7 days వెరీ బ్లరీగా కనపడింది. దాని తర్వాత కొంచెం బెటర్గా అయింది. బట్ ఒక 10 days తర్వాత అతనికంటే నాకే క్లారిటీగా కనపడింది దూరం ఉన్న వస్తువులు. సో ఇంకొక 10 days తర్వాత అతనికి క్లారిటీగా కనపడింది, నాకు కనపడలేదు. సో ఇలా ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఏం కంగారు పడాల్సిన అవసరం అయితే లేదు. సో ఒక్కోసారి మీకు ఐసైట్ చాలా బ్రైట్గా కనపడవచ్చు, ఒక్కోసారి బ్లర్ అవ్వచ్చు. సో అందులో అయితే వరి అవ్వాల్సిన అవసరం లేదు. సో ఆఫ్టర్ 30 days అయితే మాత్రం మా ఫ్రెండ్కి కంప్లీట్గా 20 daysలోనే కవర్ అయిపోయింది. నాకు మాత్రం ఒక 30-35 days పట్టింది ఫార్ సైట్ కవర్ అవ్వడానికి. సో ఫార్ సైట్ అయితే నాకు 30-35 daysలో కవర్ అయిపోయింది, టోటల్గా క్లియర్గా కనబడుతుంది. బట్ నియర్ సైట్ మాత్రం ఇంకా స్టిల్ కవర్ కాలేదు. మొబైల్ చూస్తున్నా కూడా ఇప్పటికీ స్టిల్ బ్లర్రీగా ఫీల్ అవుతూనే ఉన్నాను ప్రజెంట్ కూడా. సో డైలీ అయితే డ్రాప్స్ యూజ్ చేస్తున్నాను, వాళ్ళు ఇచ్చిన లూబ్రికేషన్ ఐ డ్రాప్స్. సో ఎర్లీ మార్నింగ్ మాత్రం మీకు కొంచెం డ్రాప్స్ బ్లర్రీగా ఉంటుంది డ్రాప్స్ వేసే లోపు. డ్రాప్స్ వేసిన తర్వాత కొంచెం క్లియర్గా అవుతుంది. సో డ్రాప్స్ మాత్రం కంటిన్యూస్గా వాడుతూ ఉండండి. సో ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం నా నెంబర్కి వాట్సాప్ ఆర్ కాల్ చేయండి. నా నెంబర్ వచ్చేసి 9848287410.